ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు యోగా దినోత్సవం జరుపుకోవాలని పిలిపించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. యోగా వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తాయి, రక్త ప్రసారం బాగా జరుగుతుంది, మనిషి మనస్తత్వం మార్పు వస్తుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. యోగా రోజు గంట సేపు చేస్తే మనిషి రోజంతా పనిచేస్తే అలసిపోడు, ఆరోగ్యంగా ఉంటుంది. నాకు అనుభవం ఉంది. నేను రోజు గంట సేపు యోగా చేస్తాను మార్నింగ్. మరి రవి గారు యోగా మాస్టర్ వచ్చిండి ఇవాళ, ఆయన రోజు నాకు గంట సేపు యోగా చేపిస్తాడు. నేను అంతకుముందు వాకింగ్ బాగా చేసేవాడిని. నాకు ఈ మధ్యన మొక్కాళ్ళు ఆపరేషన్ అయింది. దానివల్ల నేను వాకింగ్ చేయకుండా యోగా చేస్తున్నాను ఈ 5-6 సంవత్సరాల నుంచి. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. నాకు షుగర్ ఉంది, అది కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి చాలా ఉపయోగపడుతుంది యోగా. తప్పనిసరిగా యోగాను అందరూ ఉపయోగించాలా, అందరూ యోగాను తప్పకుండా నిర్వహించుకోవాలా. వారందరికీ ఆరోగ్యం బాగుంటుంది. ఈనాడు ప్రజలకు ఆరోగ్య విషయంలో చాలా చైతన్యం వచ్చింది. బాగా వాకింగ్ చేస్తున్నారు, బాగా యోగా అభ్యాసాలు చేస్తున్నారు. Demonstration. Bharat is one of the very important part of our living system. Surya Namaskar. आसनों के अंदर सूर्य नमस्कार आसनों का एक सूर्य पूरी ब्रह्मांड की एक शक्ति है. सूर्य से ही हम लोग जीवित हैं. And you can see the International USA नरेश कुमार आज के योग दिवस पर इंटरनेशनल योगा डे सेलिब्रेशंस. गीतांजलि देवशाला, रोजरी कॉन्वेंट, हैदराबाद पब्लिक स्कूल, स्लेट स्कूल के सारे बच्चे, हनुमान व्यायामशाला पब्लिक स्कूल एंड हाई स्कूल वालों के साथ प्लीज गिव द क्लैप्स. मास्टर
గైడెన్స్తోనే చేయాలి. Felicitations.